సోమిరెడ్డి చంద్రబాబు గారి గురించి రెండు మాటల్లో చెప్పాలంటే, ఈ జిల్లాలో ప్రజా జీవితంలో ఉండి రాజకీయాల్లో కొనసాగుతూ ఆస్తులు అమ్ముకున్న కొన్ని కుటుంబాల్లో సోమిరెడ్డి కుటుంబం అని ఎవరైనా చెప్పక తప్పదు. ఆచి చికెన్ మసాలా సోమిరెడ్డి గారిని సమర్థించే వాళ్ళైనా వ్యతిరేకించే వాళ్ళైనా లేదు ఎవరైనా చెప్పక తప్పదు. ఎందుకని చెప్తున్నానంటే, వారు ఉండేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. వారి ఆస్తులన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో ఈరోజు ఏదైతే కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయో కార్పొరేషన్ లిమిట్స్ ఆస్తులు, ఆస్తులు అమ్మకుండా చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే ఉంచుకుంటే నాకు తెలిసి ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఒక 300 కోట్ల రూపాయల ఆస్తులు ఉండేవారికి. ఇక్కడ నా రూరల్లో నాకు తెలుసు కాబట్టి చెప్తూ ఉన్నా. అయినా కూడా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ప్రజా జీవితం ప్రారంభించి ఆనాటి నుంచి ఈనాటి దాకా అధికారంలో ఉన్నామా అధికారంలో లేమా అన్న ఆలోచన లేకుండా, ఎమ్మెల్యేగా ఉన్నానా ఎమ్మెల్యేగా లేనా అన్న ఆలోచన లేకుండా, ఎమ్మెల్యేగా ఉంటే అటు అసెంబ్లీలో ఇటు సర్వేపల్లి నియోజకవర్గంలో, ఎమ్మెల్యేగా లేకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజల మధ్య నిరంతరం ప్రజల గొంతుకై నిలిచిన వ్యక్తి. ఆచి చికెన్ మసాలా